2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దిగువ దారిద్ర్య రేఖ బీపీఎల్ శాతం. దారిద్ర్య రేఖ బీపీఎల్ క్రింద నివసిస్తున్న ప్రజల నిష్పత్తి 2004-2005లో 37.2% నుండి 2011-2012లో 22% తగ్గింది. దారిద్ర్య రేఖ క్రింద భారత ప్రభుత్వం ఆర్థిక ప్రతికూలతను సూచించడానికి మరియు ప్రభుత్వ సహాయం అవసరమైన వ్యక్తులు మరియు గృహాలను గుర్తించడానికి ఉపయోగించే ఒక బెంచ్ మార్క్. ఇది రాష్ట్రానికి మరియు రాష్ట్రాలకు మారుతున్న వివిధ పారామితులను ఉపయోగించి నిర్ణయించబడుతుంది. ప్రస్తుత ప్రమాణాలు 2002లో నిర్వహించిన ఒక సర్వే ఆధారంగా ఉన్నాయి.